అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు అనేకమైన శ్రమలను పొంది ఉన్నారు. ఆయన నామమును ప్రకటించిన ఆయన సేవకులు కూడా ఎన్నో శ్రమలను పొంది ఉన్నారు. అయితే వారు ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నా దేవుడు వారికి తోడుగా ఉండి ఆదరించి వారిని కాపాడారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న మనకు కూడా శ్రమలు రాక తప్పవు. ఆయన సేవకులను ఎలాగూ ఆదరించారో మనలను కూడా మన శ్రమలలో ఆదరించి కాపాడగల శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మన శ్రమలలో దేవుని ఆత్మ మన మీద నిలిచిచున్నాడు గనుక మనము ధన్యులము. ఆమేన్. ప్రభువా, మా శ్రమలను చూచి అధైర్యపడక మీ శ్రమలను తలపోసుకుంటూ మీ ఆదరణతో ధైర్యముగా ముందుకు సాగిపోయినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీరు ఈ లోకంలోకి వచ్చి అనేకమైనటువంటి శ్రమలు పొంది ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ మీరు తండ్రి మీద ఆధారపడి సమస్తమును తండ్రి చేతికి అప్పగించి శ్రమలన్నిటినీ జయించి ఉన్నారు. అటువంటి అనుభవం ఉన్న మీరు మమ్ములను మా శ్రమల్లో ఆదరించే శక్తి గలవారు. కాబట్టి నైనా ఈ లోకంలో ఎటువంటి శ్రమలను మేము ఎదుర్కొన్నా వాటన్నిటిలో నుండి మీ యొక్క గొప్ప ఆదరణ పొందుకొని మీ అందరి విశ్వాసం ద్వారా ఆదరింపబడి ఈ లోకంలో ధైర్యంగా నీ బిడ్డలుగా నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ధైర్యమును అనుగ్రహించండి. భయములను తీసివేసినైనా అధైర్యమును తీసివేసి ఈ శ్రమలను ధైర్యంగా ఎదుర్కొంటూ యేసు నాకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే సత్యమును గ్రహించి ముందుకు సాగిపోనట్లు మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.